20 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు అక్కడ జంగిల్ రాజ్ ఆటవిక రాజ్యం మీకు ఆ విక్రమార్కుడు సినిమా అంతకుముందు గోపీచంద్ సినిమా ఒకటి ఉండేది అదేదో బీహార్లో ఇక్కడ ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ బావగారు అక్కడ ఉంటే అక్కడికి వెళ్తే చివరికి హీరోయిన్ కూడా నడి రోడ్డు మీద పెట్టుకుని తుపాకులు పట్టుకుని అట్లాంటి దారుణమైన పరిస్థితుల్ని ఇవాళ ఉన్న 40 ఏళ్ల వాళ్ళు చూశారు. అందులో కూడా ఉంది ఛత్రపతిలో బిహార్ కా షేట్ అంటాడు. 40 సంవత్సరాల ఇవాళ 40 ఏళ్ల ఎబోవ్ వాళ్ళందరూ కూడా జంగిల్ రాజును చూసేశారు. 40 to 100 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా సుదీర్ఘ కాలం పాటు అవినీతిని అనుభవించారు, రౌడీజాన్ని అనుభవించారు, అరాచకాలను అనుభవించారు, దుర్మార్గాలను అనుభవించారు. రాజ్ బిహారీ అంతే. అక్కడ ఈ పరిస్థితి నుంచి నితీష్ కుమార్ వచ్చాక ఒక్కసారిగా బంగారం ఏమి ఇవ్వాలి అతను. ఫస్ట్ ఇవాళ యోగి ఆదిత్యనాథ్ ఏది చేస్తున్నాడో అది చేశాడు ఆ రోజు నితీష్ కుమార్. రౌడీ అన్నోని కుమ్మవతలు పడేశారు, కాళ్ళు ఎరగొట్టేశారు, తీసుకెళ్ళి బుల్డోజర్ పట్టుకున్నాడు ఆయన. అంటే ఆ రోజుల్లో అది అంతే. ఈ రోజులకి ఇంకా కొంచెం అప్డేటెడ్ అయ్యింది. ఆ రోజుల్లో నితీష్ కుమార్ ఓ రకంగా హీరో. ఆ రౌడీ రాజకీయాల్ని రౌడీ రాజ్యాలను ఆపాడు, తుపాకులు పట్టుకు తిరగనివ్వకుండా చేశాడు, తుపాకుల్ని స్వాధీనం చేసుకున్నాడు. పైగా బీసీ సమాజ వర్గం అనుకుంటా, ఎంబీసీ ఇతను. బీసీ కార్డు లాలూది, ఎంబీసీ కార్డు నితీష్ది. అక్కడ అది అక్కడ ఎప్పుడైతే